హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతి సమయంలో లింగం అనేది మెత్తబడుతూ ఉందని, అన్ని విధాలుగా హెల్తీగా ఉన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, ఎలాంటి ఒత్తిడులు లేకపోయినప్పటికీ కూడా రతి సమయంలో లింగం అనేది మెత్తగా ఉంటుంది. దీన్ని పూర్తిగా గట్టిగా పరచుకోవడానికి ఏదైనా అద్భుతమైన చిట్కా చెప్పని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి. ఇప్పటికి కూడా నేను చాలా రకమైనటువంటి చిట్కాలు వీటికి చెప్తూనే ఉన్నాను. అందరికీ అందుబాటులో ఉండే ఏ చిట్కా ఉన్నా సరే నేను అది కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అదేవిధంగా ఈ రోజు కూడా అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది చాలా సులువైన చిట్కా అండ్ అందరికీ అందుబాటులో ఉండే చిట్కా. సో ఈ చిట్కాను కనుక క్రమం తప్పకుండా 30 రోజుల పాటు కనుక మీరు ఉపయోగించినట్లయితే ఈ అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి అంగం యొక్క కండరాలకు కూడా బలం అనేది చేకూరి చాలా స్ట్రాంగ్ గా గట్టిగా నిలవడం అనేది జరుగుతుంటుంది. సహజంగా ఏమవుతుంది అంటే నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, లేదా హస్తప్రయోగాలు లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో కానివ్వండి, అంగం మీదటువంటి నరాలలో కండరాలకు ఇబ్బంది కలిగి అక్కడ ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక అంగం అనేది స్ట్రాంగ్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. మెయిన్ గా కావాల్సింది ఏంటంటే అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం. సో దానికి ఆ పెరగాలి అంటే నరాలలో బలం ఉంటే కనుక నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి అప్పుడు ఆ అంగం అనేది స్ట్రాంగ్ గా నిలబడడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే, సో ఇది చాలా 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 అతి పురాతనమైన చిట్కా అని కూడా మనం చెప్పుకోవచ్చండి. చాలా రోజుల క్రితమే దీని యొక్క ప్రస్తావన కూడా జరిగింది. అండ్ ఇంత ముందు కూడా నేను చాలా సంవత్సరాల క్రితం దీని గురించి చిట్కా కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చాలా మంది సబ్స్క్రైబర్స్ కి తెలియని ఉద్దేశం కొద్ది మళ్ళీ ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. సో ఆయన నేను ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర అతి పురాతనమైన పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటిలో మనకు అందరికీ అందుబాటులోను అందరికీ తెలిసినవి, అందరికీ ఈజీగా అప్లైగా ఉండే విధంగా ఉండే వాటిని మాత్రమే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా చాలా సింపుల్. దీనికి మూడు ఐటమ్స్ కావాలండి. ఒకటి పట్టు తేనె. సో పట్టు తేనె దొరకడం అనేది ఈ జనరేషన్ కొంచెం కష్టమే అయినప్పటికీ బట్ సాధించవచ్చు. పట్టు తేనె అనేది కంపల్సరీగా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి డాబర్ కానివ్వండి, పతాంజలి కానివ్వండి, చాలా రకాలైన కంపెనీలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎంతో కొంత కెమికల్ అనేది, అంటే వాటిని ఏ విధంగా ఏదో ఒకటి యాడ్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్యూర్ హనీ అని మాత్రం మనం 100% చెప్పలేము అవి. కానీ ఎవరైతే పల్లెటూళ్ళలో మన ముందటనే చెట్టెక్కి ఆ తేనె తీస్తారో దాన్ని పట్టు తేనె అంటారు. సో ఆ తేనెను ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం అన్నట్టు. సో మనం చేయవలసిన ఏంటంటే ఒక బౌల్లో ఒక చెంచాడు తేనె తీసుకోండి, ఓకేనా. అదే విధంగా మెంతి అనేది మనకు అందరికీ తెలుసు కదండి. మెంతి కూర యొక్క ఆకులను దంచి ఒక చెంచాడు రసాన్ని అందులో కలపండి. మెంతితో పాటుగా పుదీనా కూడా, రెండు కూడా ఒక్కొక్క చెంచాడు మోతాదులో ఆకులను దంచి రసం కూడా కలపాలి. దీంతో పాటుగా బచ్చలి ఆకు గురించి కూడా మీకు ఇంతకుముందు నేను చాలా వీడియోస్లలో చెప్పడం అనేది జరిగింది. సో బచ్చలి ఆకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఈ 3 ఆకుల యొక్క రసాలను ఈ తేనెలో కలపండి. ఒకటే అన్ని సమభాగాలు తీసుకోండి, అన్ని 1 స్పూనే తీసుకోండి. మెంతి కూర, పుదీనా కూర, అదేవిధంగా బచ్చలి, ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకొని బాగా మిక్స్ చేసి దీనిని అంగం పైన మంచిగా లేపనంలాగా రాసి మంచిగా మసాజ్ చేయాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి. అలాగే ఆరనివ్వాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటే ఆరనివ్వాలి. ఇవి అక్కడ ఉన్నటువంటి అంగం ఉన్నటువంటి స్కిన్ నుంచి అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి నరాలకు, అంటే అది సున్నితమైన నరాలకు మంచి బలాన్ని, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కోసం ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. చిట్కాలు చూడడానికి వినడానికి చిన్నగా సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా మనము ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే కదా, దీనివల్ల ఏముంటదిలే అని నెగ్లెక్ట్ చేయకూడదు. తప్పకుండా ప్రయోజనం చూపిస్తుంది. కానీ ఏది కూడా ఒక్క రోజుల్లో ఫలితం చూపిస్తుంది మనం ఖచ్చితంగా చెప్పరాదు. కాబట్టి కొద్ది రోజులు కంటిన్యూగా వాడుకోండి. నా సజెషన్ మాత్రం అట్లీస్ట్ ఒక 30 days కంటిన్యూగా కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే అంగం మీద నరాల మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అంగం చాలా గట్టిగా స్ట్రాంగ్ గా తయారవుతుంది అండ్ ఎక్కువసేపు నిలబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా దీంతో మనము ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి అధిగమించుకోవచ్చు. ఒకవేళ సమస్యలు అధికంగా ఉండి చాలా సమస్యల నుంచి బాధపడుతున్నా, లేదా మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.